సినిమాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాథ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి తిను మను. హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రివ్యూ. ఒక్క నిమిషం సార్, మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీరు ట్రైలర్ డిస్కషన్లో అన్నమాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడే తప్పదు. సరే మారనే ఉండు బాబు, ఆయన్ని ఎప్పుడు ఒకలాగా ఉంచేస్తారు. ఇప్పుడు ఆయన కసిగా తీస్తున్నాడు అంటే సుందరానికి సినిమా సరిగ్గా చూడలేదు, దానికి చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి అన్న కసితో తను చేస్తున్న సినిమా ఇది. గుర్తొచ్చిందా సార్? గుర్తొచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం, గుర్తుపెట్టుకోండి. సరే, స్టార్ట్ ద రివ్యూ. ఓకే, సరిపోదా శనివారం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి. ముందు సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే బాగా నచ్చింది ఏమిటి అంటే, ఈ సినిమాలో 4 విషయాలు నచ్చినాయని చెప్తాను. ఒకటి నాని, ఎందుకంటే నాని క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఆ 2 షేడ్స్ని వండర్ఫుల్గా పర్ఫామ్ చేశాడు. అండ్ ఆ డిఫరెన్స్ని బాగా ఎంజాయ్ చేస్తాం సినిమా చూసేటప్పుడు. తర్వాత ఎస్జే సూర్య క్యారెక్టర్, ఎస్జే సూర్య కూడా టాప్ రేంజ్లో రెచ్చిపోయాడు. చెప్పాలి అంటే తను సినిమాలో మోనో యాక్షన్ చేశాడేమో అనిపించింది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే తను రెచ్చిపోయి పర్ఫామ్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా డల్ అయిపోయారు. అంత బాగా స్క్రీన్ మీద డామినేషన్ చేశాడు. ఆ తర్వాత ఈ సినిమాకి వాళ్ళిద్దరు కాకుండా ఇద్దరు సూపర్ హీరోలు ఉన్నారు అనిపించింది. వాళ్ళిద్దరు ఎవరు అంటే సినిమాటోగ్రఫర్ మురళి, అలాగే సినిమాకి మ్యూజిక్ చేసిన జేఎక్స్ బిజాయ్ అయితే సపరేట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈ సినిమాకి సంబంధించి. ఇవి నాకు సంబంధించి హైలైట్స్ ఈ సినిమాలో. మనం నీకు సంబంధించిన హైలైట్స్? నాకైతే మాత్రం మూవీ ట్రైలర్లో నేను చెప్పినట్టు డిసప్పాయింట్ అయితే చేయలేదు. నాకు మూవీ నచ్చింది. ఓకే, నచ్చింది అంటే ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సీన్స్, కొన్ని సీన్స్, తర్వాత ఐడియాస్ పరంగా వివేక్ ఆత్రేయ గారు రాసుకున్న ఐడియాస్ పరంగా బాగున్నాయి. అండ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ మీరు ఆల్రెడీ చెప్పేశారు, దట్ వాజ్ వండర్ఫుల్. మెయిన్ ఏంటంటే నాకు మూవీలో చాలా బాగా నచ్చింది ఏంటంటే ద సెటప్. ట్రైలర్లోని టీజర్స్లోని అన్నిటిలోనూ మనకి డైరెక్టర్ సెటప్ చేసినా కూడా ఇన్ ద మూవీ తను ఇన్ డీటెయిల్గా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ వరకు కూడా డీటెయిలింగ్స్ కానీ ద క్యారెక్టర్స్ కానీ చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మంచి బ్యూటిఫుల్ సీన్స్ అయితే రాసుకున్నారు. కానీ ఆడియో లాంచెస్లో వాటిల్లో చెప్పినట్టు ఆ లవ్ స్టోరీలో ఆ చెప్పిన ఇదైతే అక్కడ కనబడలేదు. దట్ వాజ్ ఎ బిగ్ కొంచెం నెగిటివ్. అది నెగిటివ్లో మాట్లాడుకుందాం. అండ్ తర్వాత నెక్స్ట్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ నాకు బాగా అనిపించింది సార్. ఎందుకు అంటే అది రెగ్యులర్గా అనిపించినా కూడా స్పెసిఫిక్ ఫైట్ సీన్ దగ్గర చాలా మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. మనకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందని మనకు తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఆ స్పెసిఫిక్ సీన్ మాత్రం వివేక్ ఆత్రేయ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేని అక్కడ ఇంప్లాంట్ చేశాడు అనిపించింది నాకు. అది మాత్రం చాలా బ్యూటిఫుల్ అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం కూడా ఇంకా నెగిటివ్ పర్స్పెక్టివ్లోకి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నా పర్స్పెక్టివ్ అయితే అది సార్. మరి ఎస్జే సూర్య ఎలా అనిపించారు? ఎస్జే సూర్య గారు నేను ట్రైలర్లో చెప్పినట్టే ఇంతకు ముందు చేసిన పాత్ర రెఫరెన్స్ ఉన్నా కూడా ఈ మూవీలో అదే క్యారెక్టర్స్ ఉన్నా కూడా సార్ చెప్పినట్టు స్పెసిఫిక్గా కొన్ని సీన్స్లో మాత్రం ఎస్జే సూర్య గారు లేకపోతే అవి తేలిపోయేవి. అంత బ్యూటిఫుల్గా మాత్రం ఎస్జే సూర్య గారు యాక్ట్ చేశారు. అండ్ నాని గారు అయితే యాజ్ యూజువల్ మనం చెప్పాల్సిన పని లేదు, ఆయన పరిధి మీద ఆయన ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అవుట్ ఆఫ్ దట్ మిగతా పాత్రలన్నీ కూడా ఆ పరిధి మేరే కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి, కొన్ని మాత్రం వేస్టెడ్ అనిపించాయి. ఎస్పెషల్లీ ఆలీ గారి క్యారెక్టర్కి స్పెసిఫిక్గా ఆ క్యారెక్టర్కి ఆయనే అక్కర్లేదని నాకైతే అనిపించింది సార్. ఓకే, నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్దాం. మీరు ట్రైలర్ చూసి మీరు చెప్పేశారు లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పేశారు. మీరు ఎందుకు మళ్ళీ డిసప్పాయింట్ అయ్యారు? కమర్షియల్ మూవీ అని మీరు చెప్పారు, కమర్షియల్ మూవీలో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో మీరు చెప్పారు. అండ్ కమర్షియల్ మూవీలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మనకు క్లారిటీ ఉంది, అవన్నీ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. మరి మీరు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? నేను చెప్పాను ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, కాకపోతే అవి ఉండాల్సిన విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలా లేవు అంటాను నేను. అందుకనే సినిమా చాలా సందర్భాల్లో నాకైతే బోర్ కొట్టింది. వివేక్ ఆత్రేయ దగ్గర ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే ఫ్యామిలీ ఎమోషను, సెంటిమెంటు. ఆ పోర్షన్స్లోకి వెళ్ళాడు అంటే అక్కడ స్టిక్ అయిపోతాడు, ఆ జోన్ నుంచి తొందరగా బయటికి రాడు. దానికి సంబంధించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటాడు. అరే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నింటినీ సినిమాలో చూపించినట్టు ట్రైలర్లో అయితే కాస్త ఊరించారు. అవి లేవు. ఎక్కువ ఆయన సెంటిమెంట్ మీద, ఎమోషన్ మీద టైం ఎక్కువ తీసుకుని అవసరానికి మించి లెంత్ లాగారని అనిపించింది సార్. మీరు యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని వాటి మీదకి ఎక్కువ ఫోకస్ కాకుండా ఎమోషన్ సీట్ల మీదకి ఎక్కువ ఫోకస్ వెళ్ళింది అని మీరు అన్నారు. కానీ
మూవీ టీం అందరూ కూడా ప్రమోషన్స్ పర్స్పెక్టివ్లో ఎలా అయితే స్టోరీని రివీల్ చేశారో నాని గారు కూడా ఒక పర్టికులర్ ఇంటర్వ్యూలో ఈ పాయింట్ చెప్పారు. మూవీ మీరు హై ఆన్ యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా మూవీ 80% ఎమోషన్స్ మీదే రన్ అవుతుంది, 20% మాత్రమే కమర్షియల్ ఎలిమెంట్స్ అని ముందే నాని గారు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. హింట్ ఇవ్వటం వేరు, సినిమాలో చూపించడం వేరు అంటాను. ఇప్పుడు హింట్ ఇచ్చి అలాగే ప్రిపేర్ అయ్యారండి అనకూడదు. ఎందుకంటే మీరు బ్యాక్ డ్రాప్ ఎలాంటిది సెటప్ చేశారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ని బేస్ చేసుకుని శోకులాపురం అనే ఊరికి సంబంధించి ఎంత పెద్ద బ్యాక్ డ్రాప్ ఇచ్చారు, అక్కడ ఎంత పెద్ద హై ఎమోషనల్ మాస్ ఎలిమెంట్స్, అంటే అక్కడ ఒక పెద్ద ఎమోషనల్ బ్లాస్ట్ జరగడానికి అవసరమైన అన్ని ప్రిపేర్ చేసి పెట్టారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ కానీ, ఎస్జే సూర్యతో పాటు మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఉంది, ఆ రెండు నాకు తెలిసి వీక్గా డిజైన్ చేశారు. క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఎస్జే సూర్య క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంది, కానీ ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఏదైతే మోటివ్ ఉందో, తనకు ఆ స్థలం కావాలి అంటాడు, లేకపోతే వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి సంతకం కావాలి అంటాడు, దానికోసం వెళ్ళేసి ఆ శోకులాపురంలో ఉన్న జనాల్ని హింసిస్తూ ఉంటాడు. ఇదంతా లాజికల్గా కరెక్ట్గా లేదు, ఫిట్గా లేదు, యాక్సెప్టబుల్గా లేదు, కన్విన్సింగ్గా అనిపించలేదు. అక్కడ వీక్ అయిపోయిందేమో అనిపించింది విలన్ పోర్షన్ అంతా కూడా. సో ఆ వీక్ పోర్షన్ మీదనే హీరో తిరిగి ఫైట్ చేసి మళ్ళీ ఫైట్ చేసి అదంతా చాలా ల్యాగ్ చేశారు అనిపించింది నాకైతే. యాక్చువల్లీ ఈ పాయింట్ మీద నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. నాకు తెలిసినంత వరకు మీరు చెప్పినట్టు ఇక్కడ విలన్స్ క్యారెక్టర్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటికి డిజైన్ చేసుకున్న సీక్వెన్సెస్ కానీ వీక్ అవ్వడం వల్లే ఎందుకో సెకండ్ హాఫ్లో మనకు కావాల్సిన హై మూమెంట్స్ రాలేదనిపించింది. ఎప్పుడైతే మీరు అన్ని రివ్యూస్లో చెప్పినట్టే విలన్ క్యారెక్టర్స్ అనేవి వీక్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇంకా హీరో ఎంత ఏం చేసినా కూడా మనకు ఆ పంచ్ రాదు. మీరు చెప్పినట్టు ఆ యొక్క క్యారెక్టర్ డిజైనింగ్స్ వల్ల చాలా వీక్ అనిపించింది. మీరు ఇప్పుడు శోకులాపాలెం ఊరు అని చెప్పారు చూడండి, లైక్ నేను ట్రైలర్ డిస్కషన్లో కూడా చెప్పా, నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడో టైగర్ నాగేశ్వరరావు వైబ్స్ తగులుతున్నాయి సార్ అని. నేను ట్రైలర్ చూసినప్పుడు ఓన్లీ టైగర్ నాగేశ్వరరావు రెఫరెన్స్ చెప్పాను కదా, మూవీ చూసిన తర్వాత మీకు 3 మూవీస్ రెఫరెన్స్ కనబడుతుంది. అవేంటో చూసి మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో. మీకు ఎక్కువగా ఏ పార్ట్ నచ్చింది సార్? ఫస్ట్ హాఫ్ ఎక్కువ పర్సెంట్ మీకు బ్యూటిఫుల్ అనిపించిందా, సెకండ్ పార్ట్ ఎక్కువ పర్సెంట్ బ్యూటిఫుల్ అనిపించింది? ఫస్ట్లో ఇంట్రడక్షన్, అంటే హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అతనికి ఆ కోపం అనే ఎమోషన్ ఎలా వచ్చింది, దాన్ని ఒక వాల్యూ తీసుకురావడం, వాళ్ళ మదర్ అతని కోసం ఆ కోపాన్ని ఎలా సెట్ చేశారు, ఆ పోర్షన్ అంతా బ్యూటిఫుల్గా చేశారు. అది ఒరిజినల్ వివేక్ ఆత్రేయ అని నాకు అనిపించింది. బట్ అది తర్వాత అతను టూ మెనీ ఎలిమెంట్స్ తీసుకున్నాడు, సెంటిమెంట్కి సంబంధించి, విలన్కి సంబంధించి, ఇలా శోకులాపురానికి సంబంధించి, వీటన్నిటిని కన్విన్సింగ్గా బ్లెండ్ చేయలేకపోయారు. ఒక విషయాన్ని బాగా ఎక్కువ అవసరానికి మించి ఎక్కువ డిస్కస్ చేశారు, అవసరమైన విషయాల్ని సరైన లాజిక్స్ యాడ్ చేయలేదు. ఇలాంటి తేడాలు అయితే కనిపించినాయి సినిమాలో. వివేక్ ఆత్రేయ గారు ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నారో దాన్ని బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు జనరల్గా మూవీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఎక్కడో ఫస్ట్ హాఫ్లో యూస్ చేసుకున్న విలన్ని అనవసరంగా పెట్టారేమో అని మూవీ చూస్తున్నంతసేపు అనిపించింది. సినిమాలో నాకు ఇంకో విషయం కూడా డిసప్పాయింట్ చేసింది. అదేంటంటే, నేను ట్రైలర్ చూసినప్పుడు కాదు టీజర్ చూసినప్పుడు చెప్పాను, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. హీరో శనివారం మాత్రమే వచ్చి కోపం ప్రదర్శిస్తాడు అంటే లాజికల్గా కొన్ని డిస్టర్బెన్స్లకి అవకాశం ఉంది అని. ఆ డిస్టర్బెన్స్లు ఉన్నాయి. మనిషి మాస్క్ వేసుకోకుండా కొట్టేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ పెట్టారు, మాస్క్ వేసుకుని కొట్టేటప్పుడు ఎస్జే సూర్య సీక్వెన్స్ రన్ చేశారు, అది కొంతవరకు కన్విన్సింగ్గానే ఉంది. కానీ మాస్క్ లేకుండా అజయ్ ఘోష్, సుప్రీత్ వాళ్ళని కెలుకుతాడు హీరో, దానికి సరైన కంక్లూజన్ ఏం లేదు ఎండింగ్లో. అది అసలు ఒకే ఊళ్ళో వీళ్ళందరూ ఉంటారు, ఎస్జే సూర్య ఉంటాడు, వాళ్ళు అందరూ ఉంటారు, కానీ వాళ్ళేమో మాస్క్ లేకుండా కొడతా ఉంటాడు, ఇతనేమో మాస్క్ వేసుకొని కొడతా ఉంటాడు, కానీ ఒకరికొకరికి కమ్యూనికేషన్ ఉండదు. ఈ శనివారం అనే అతని గురించి ఎవరికి సరిగ్గా పెద్దగా తెలియదు. ఇలా లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని ప్రాపర్గా కన్విన్సింగ్గా చెప్పలేదు వివేక్ ఆత్రేయ. లాజికల్గా ఆ సీక్వెన్సెస్ కొన్ని డిస్టర్బెన్సెస్గా అనిపించాయి అన్నారు కదా, ఇది కమర్షియల్ మూవీ సార్. నేను అంటాను దాంట్లో అలాంటి నేను చెప్పేది నేనేమంటానంటే, లాజిక్ని మన దృష్టికి రాకుండా మేనేజ్ చేస్తే మనం దాని గురించి పట్టించుకోము. ఆ మూవీలో కూడా చాలా లాజిక్లు ఉండవు, కానీ పట్టించుకోము, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోద్ది. నువ్వు ఎంటర్టైన్మెంట్ ప్రాపర్గా డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు లాజికల్ గురించి ఆలోచించాల్సి వస్తుంది, అవి డిస్టర్బ్ చేస్తాయి. కంపల్సరీ లాజిక్ ప్రకారం సినిమా తీయాలని నేను ఎప్పుడు చెప్పను. అయితే ప్రాపర్గా ఆ కమర్షియల్ బ్లెండ్ చేసేటప్పుడు లాజికల్ గుర్తుకు రాకుండా చేయటమే మ్యాజిక్. ఆ మ్యాజిక్ ప్రాపర్గా జరగలేదు. ఓకే, అలానే మనం ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది, నన్ను బాగా డిస్టర్బ్ చేసిన మైనస్ పాయింట్. అది కూడా అదేంటి అంటే, కథలో హీరో క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇలా ఇచ్చారు. చిత్రగుప్తుడు, యముడు కలిసి ఒకే పర్సన్లో స్ప్లిట్ పర్సనాలిటీగా ఉంటే అది హీరో అన్నారు. హీరో క్యారెక్టర్కే కాదు, విలన్ క్యారెక్టర్స్ కూడా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ తెలిసి పెట్టారు, తెలియకుండా పెట్టారు. వివేక్ ఆత్రేయ మాత్రం పెట్టేశారు. వివేక్ ఆత్రేయ ఆ విలన్ క్యారెక్టర్స్కు పెట్టిన ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఎలా ఉంది అంటే, ఓ పాయింట్లోనేమో ఎస్జే సూర్య కానీ మురళీ శర్మ కానీ దద్దమల్లా ఉంటారు, ఇంకో పాయింట్లో చూసుకుంటే స్మార్ట్ పర్సన్స్, వాళ్ళకి మించిన ఇంటెలిజెంట్లు ఇంకెవరో లేరు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది స్క్రీన్ ప్లేలో తన కన్వీనియన్స్ కోసం ఈ ఫ్లిప్ పర్సనాలిటీని పెట్టుకున్నారు. అది స్ప్లిట్ పర్సనాలిటీ కదా, ఫ్లిప్ పర్సనాలిటీ. కావాలనుకున్నట్టు ఏడు కావాలంటే మారిపోతూ ఉంటారు. ఎందుకు? కన్వీనియన్స్ కోసం తప్పించి. ఈ మిస్టేక్ మూలంగా ఏం జరిగింది అంటే, ట్విస్టులు ఇంపాక్ట్ ఇవ్వాల, అవసరమైన హై ఇంటెన్షనల్ ఎమోషన్ రాలా.
డిసప్పాయింటింగ్ అనిపించింది. నాకైతే ఈ పాయింట్స్ చాలా స్ట్రాంగ్ మైనస్ పాయింట్లు అనిపించాయి ఈ సినిమాలో. వీటి మూలంగా నేను ప్రాపర్గా కనెక్ట్ అవ్వలేదు సినిమాతో. నీకేమనిపించింది? నాకు యాక్చువల్లీ సార్ మీరు చెప్పారు విలన్ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఫ్లిప్ పర్సనాలిటీ ఇది ఉంది అని. దానివల్ల ఓన్లీ విలన్స్కే కాదు, ఆ కన్వీనియన్స్ రైటింగ్ అనేది మిగతా క్యారెక్టర్స్ పరంగా కూడా మనం మూవీలో చాలా చోట్ల చూడొచ్చు. మనకి ప్రీ క్లైమాక్స్లో అయినా చూడొచ్చు, అది లేదు అనుకుంటే ఫస్ట్ హాఫ్లో కూడా మనకి ఆ క్యారెక్టర్ బిల్డింగ్ మనకి బాగానే ఎస్టాబ్లిష్ అయిపోయింది. కానీ కొన్ని స్పేసెస్లో మనం ఆ లీనియర్ కన్వీనియన్స్ అని మనం డీటెయిల్గా చూడొచ్చు. ఆ పర్స్పెక్టివ్లో అయితే మాత్రం నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఓవరాల్ మూవీ చూసుకునేసరికి నాకెందుకు పర్లేదు అనిపించిందంటే, ఒకవేళ టీజర్ వరకే నేను చూసి మూవీకి వెళ్ళుంటే మీకంటే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యేవాడినేమో. ట్రైలర్ చూసి డిస్కషన్ పర్స్పెక్టివ్లోకి వచ్చిన తర్వాత నేను ఒక మైండ్ ఫిక్స్ చేసుకున్నా, ఓకే వివేక్ ఆత్రేయ గారు ఆయన మార్క్ సీన్స్, ఆయన మార్క్ స్క్రీన్ ప్లే, ఓ చిన్నపాటి మంచి ఎమోషనల్ వైబ్స్ వీటి పరంగా చూసుకుంటూ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని అట్లా ఇంకా కమర్షియల్ మూవీ అంటే మనకు తెలిసిందే యాజ్ యూజువల్ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోద్ది కదా, అట్లా వెళ్ళిపోతే చాలు అనుకున్నా. అలా అనుకొని వెళ్ళినా కూడా చాలా సీన్స్ మనకి తెలిసినా కూడా చాలా ఇబ్బంది పెట్టినవి ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే నాకు కావాల్సిన వివేక్ ఆత్రేయ బిట్స్ అండ్ పీసెస్గా కనబడ్డారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అందుకు నాకు ఆ మూవీ అనేది పర్లేదు అనిపించింది. దట్స్ ఆల్. అది ఓవరాల్గా అయితే నాకు అనిపించిన ఫీలింగ్ అయితే, ఎంత సర్దుకుపోతే అంత బాగుంటుంది అంతే. శనివారం సరిపోలేదు నాకైతే, సర్దుకుపోతే బాగుంటుందేమో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి తిను మను. బాయ్ బాయ్. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.